దాడిచేరి దినేష్ నీ స్థాయిని మించి మాట్లాడకు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డిని యాక్సిడెంట్ ఎమ్మెల్యే అనడం సరికాదు. ఒకప్పుడు నీవు యాక్సిడెంట్ జెడ్పీటీసీ అని పొలసాని శ్రీనివాస్ ఘాటుగా విమర్శించారు. మా ఎమ్మెల్యేపై అనవసర వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమని చర్యకు ప్రతిచర్య ఉంటుందని హెచ్చరించారు. డిచ్పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ కార్యదర్శి పొలసాని శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీసీసీ కార్యదర్శి పొలసాని శ్రీనివాస్తో పాటు డీసీసీ కార్యదర్శి డాక్టర్ షాదుల్లా, మాజీ పీఎస్సీఎస్ చైర్మన్ రామచంద్ర గౌడ్, నాయకులు అమర్ సింగ్ రాథోడ్, న్యాస రాజేశ్వర్, శ్రీనివాస్ గౌడ్, మిట్టపల్లి రాజన్న, నడిపల్లి తండా సర్పంచ్ శాంతిలాల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యం వల్ల అకాల వర్షం, వడగళ్ల వానకు పంట నష్టపోయి రైతులు బాధపడుతూ ఉంటే బీజేపీ నాయకులు అనవసర రాజకీయాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై, స్థానిక ఎమ్మెల్యేపై దుష్ప్రచారాలకు పాల్పడుతున్నారని, ఇవన్నీ మానుకోవాలని హితవు పలికారు. చేతనైతే రైతులకు సహాయం చేయాలి కానీ వారికి అనవసర మాటలు చెప్పి భయభ్రాంతులకు గురి చేసుకోవద్దని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని, తప్పనిసరిగా పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందజేస్తుందని, గత సంవత్సరం నష్టపోయిన రైతులకు కూడా నష్టపరిహారం అందించామని గుర్తు చేశారు. స్థానిక ఎమ్మెల్యేపై అనవసర వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని, ఇవన్నీ మానుకోవాలని హెచ్చరించారు. చేతనైతే కేంద్ర ప్రభుత్వం నిధులు తెచ్చి రైతులకు సహాయపడాలని కోరారు. అకాల వర్షం వల్ల నష్టపోయిన రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని, ఆందోళన చెందే అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, నాయకత్వం వర్ధిల్లాలి. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, భూపతి రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. భూపతి రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, భూపతి రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి. భూపతి రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. మాజీ జడ్పీటీసీ అయినటువంటి కులాచారి దినేష్ గారు మా ఎమ్మెల్యే గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. దినేష్, గతంలో మా ఎమ్మెల్యే గారిని ఏకవచనంతో పిలవడం సమంజసమా నీకు? వయసు కన్నా గౌరవం ఇవ్వకుండా ఎమ్మెల్యేని యాక్సిడెంట్గా గెలిచినట్టు నువ్వు యాక్సిడెంట్గా జడ్పీటీసీగా అయినావు. ఇద్దరు మా కాంగ్రెస్ టీఆర్ఎస్ అప్పుడు పుత్తులో భాగంగా వీళ్ళు పోటీ చేయడం ద్వారా నువ్వు యాక్సిడెంట్గా జడ్పీటీసీగా గెలిచినావు. అది మర్చిపోయి భూపతి రెడ్డి గారు ఉద్యమకారుడు, డాక్టర్ వృత్తిని వదులుకొని తను నిస్వార్థంగా పనిచేస్తూ అందరు మన్ననలు పొంది నువ్వు రాజకీయ భిక్ష పెట్టిన బాజిరెడ్డి గారి మీద మీ యొక్క దివ్య దినేష్ గారిని మార్కెట్ కమిటీ చైర్మన్ చేయడం జరిగింది. అతన్ని తొంగలో దొక్కినావు. మాండవ వెంకటేశ్వరరావు రాజకీయ గురువు అని చెప్పి మాండవ గారిని కూడా విమర్శించి పోటీ చేసినావు బీజేపీ నుండి. నీకంటే బీజేపీలో చాలా మంది ఉండేది, ఏదో నీకు ఇచ్చిర్రు. అరవింద్ గారిని అది చేస్తూ నువ్వు ఇలా బీజేపీని నేను ఏదో పెద్ద అనుకుంటున్నావు కానీ ఖబర్దార్ చెప్తున్నాం, మా ఎమ్మెల్యే గారిని తిట్టడం ముందు నువ్వు గౌరవించడం నేర్చుకో అని యాక్సిడెంటల్గా రాలే. పబ్లిక్తో ఓట్లు వేస్తే 20,000 మెజార్టీతో నచ్చాడు. మేమేం అనలే. ఎప్పుడు కూడా నువ్వు ఎప్పుడు కూడా విమర్శిస్తే పెద్ద లీడర్ అవుతావు అనుకుంటున్నామేమో. మేము అనుకుంటున్నాం నువ్వు ఎక్కడైనా బీజేపీ నుండి మీ అరవింద్ మీ సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఏమైనా ఫండ్స్ ఇచ్చిరా పోయి చూడంగానే కాదు, మీరేమైనా ఫండ్స్ ఇవ్వడం నేర్చుకోరు. వాడేలో కూడా దర్పల్లి మండలంలో వాడే గ్రామంలో ఎమ్మెల్యే గారు సందర్శించి ఆ రోజు నష్టపరిహారం కింద మంజూరు అయినాయి. ఇంకా మీరు చేసిన అప్పులకు ఇలా గవర్నమెంట్ డబ్బులు లేక నిధుల కొరత ద్వారా బట్ లేట్ అయింది, కానీ వాళ్ళకి నష్టపరిహారం కింద ప్రతి ఒక్క రైతుకు అక్కడ కొట్టుకుపోయిన రైతులకు ఆదుకోగలిగి గవర్నమెంట్ ముందున్నదని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక మా వ్యక్తిని విమర్శించే ముందు మన గత చరిత్ర ఏందో తెలుసుకోవాలా. యాక్సిడెంటల్గా నువ్వు జడ్పీటీసీ అయి ఈ పార్టీ ఆ పార్టీలో పోయి బీజేపీలో జిల్లా అధ్యక్షుడు నువ్వు సంతోషిస్తావు జిల్లా అధ్యక్షుడుగా, కానీ మా ఎమ్మెల్యేని విమర్శించడానికి నీకు ఏ అర్హత లేదు. దయచేసి ఇలాంటివి విమర్శిస్తే నీకు త్వరలో ఇంకా మున్ముందు బుద్ధి చెప్తామని పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. ముందుగా పత్రికా సోదరులకు నమస్కారం. ఈరోజు మొన్న
మున్సిపల్ మాజీ జడ్పీటీసీ అయినటువంటి కులాచారి దినేష్ గారు మా ఎమ్మెల్యే గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. దినేష్, గతంలో మా ఎమ్మెల్యే గారిని ఏకవచనంతో పిలవడం సమంజసమా నీకు? వయసు కన్నా గౌరవం ఇవ్వకుండా ఎమ్మెల్యేని యాక్సిడెంట్గా గెలిచినట్టు నువ్వు యాక్సిడెంట్గా జడ్పీటీసీగా అయినావు. ఇద్దరు మా కాంగ్రెస్ టీఆర్ఎస్ అప్పుడు పొత్తులో భాగంగా వీళ్ళు పోటీ చేయడం ద్వారా నువ్వు యాక్సిడెంట్గా జడ్పీటీసీగా గెలిచినావు. అది మర్చిపోయి భూపతి రెడ్డి గారు ఉద్యమకారుడు, డాక్టర్ వృత్తిని వదులుకొని తను నిస్వార్థంగా పనిచేస్తూ అందరు మన్ననలు పొంది నువ్వు రాజకీయ భిక్ష పెట్టిన బాజిరెడ్డి గారి మీద మీ యొక్క దివ్య దినేష్ గారిని మార్కెట్ కమిటీ చైర్మన్ చేయడం జరిగింది. అతన్ని తొమ్మలో దొక్కినావు. మాండవ వెంకటేశ్వరరావు రాజకీయ గురువు అని చెప్పి మాండవ గారిని కూడా విమర్శించి పోటీ చేసినావు బీజేపీ నుండి. నీకంటే బీజేపీలో చాలా మంది ఉండేది, ఏదో నీకు ఇచ్చిర్రు. అరవింద్ గారిని అది చేస్తూ నువ్వు ఇలా బీజేపీని నేను ఏదో పెద్ద అనుకుంటున్నావు, కానీ ఖబర్దార్ చెప్తున్నాం, మా ఎమ్మెల్యే గారిని తిట్టడం నువ్వు గౌరవించడం నేర్చుకో అని యాక్సిడెంటల్గా రాలే. పబ్లిక్తో ఓట్లు వేస్తే 20,000 మెజార్టీతో నచ్చాడు. మేమేం అనలే. నువ్వు ఎప్పుడు కూడా విమర్శిస్తే పెద్ద లీడర్ అవుతావు అనుకుంటున్నామేమో. మేము అనుకుంటున్నాం నువ్వు ఇప్పుడు ఎక్కడైనా బీజేపీ నుండి మీ అరవింద్ మీ సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఏమైనా ఫండ్స్ ఇచ్చిరా పోయి చూడంగానే కాదు, మీరు ఫండ్స్ ఇవ్వడం నేర్చుకోండి. వాడేలో కూడా దర్పల్లి మండలంలో వాడే గ్రామంలో ఎమ్మెల్యే గారు సందర్శించి ఆ రోజు నష్టపరిహారం కింద మంజూరు అయినాయి. ఇంకా మీరు చేసిన అప్పులకు ఇలా గవర్నమెంట్ డబ్బులు లేక నిధుల కొరత ద్వారా బట్ లేట్ అయింది, కానీ వాళ్ళకి నష్టపరిహారం కింద ప్రతి ఒక్క రైతుకు అక్కడ కొట్టుకుపోయిన రైతులకు ఆదుకోగలిగి గవర్నమెంట్ ముందున్నదని తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా వ్యక్తిని విమర్శించే ముందు మన గత చరిత్ర ఏందో తెలుసుకోవాలా. యాక్సిడెంటల్గా నువ్వు జడ్పీటీసీ అయి ఈ పార్టీ ఆ పార్టీలో పోయి ఇలా బీజేపీలో జిల్లా అధ్యక్షుడు నువ్వు సంతోషిస్తావు జిల్లా అధ్యక్షుడుగా, కానీ మా ఎమ్మెల్యేని విమర్శించడానికి నీకు ఏ అర్హత లేదు. దయచేసి ఇలాంటివి విమర్శిస్తే నీకు త్వరలో ఇంకా మున్ముందు బుద్ధి చెప్తామని పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్. జై జై కాంగ్రెస్. కాంగ్రెస్.